హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. మిథున ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది. నవీన్, లతగారికి బంధువులెవరూ లేరు. అందుకే ఇంట్లో ఎక్కువ మంది లేరు. దివ్య, దివ్య వాళ్ళమ్మ జ్యోతి, ఇంకా ఇంటి పక్కనున్న నలుగురు, ఐదుగురు మాత్రమే ఉన్నారు. జై ఇంట్లో కూడా పెళ్లి హడావుడి మొదలవుతుంది. హల్దీ సెరమనీ స్టార్ట్ చేస్తారు. జైకి బంధువులు చాలామంది ఉండడంతో ఎంతో సరదాగా నవ్వుతూ ఆట పట్టిస్తూ హల్దీ ప్రోగ్రాం పూర్తి చేస్తారు. జై రెడీ అయ్యొచ్చాక అరుణ గారు దిష్టి తీసేస్తారు. దాంతో జై ఏంటమ్మా ఇదంతా అంటాడు. ఏంట్రా ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది, అందుకే ఇదంతా అన్నారు అరుణ గారు. అరుణ, లేక కొంతమంది ముత్తైదువులు హల్దీ తీసుకుని మిథున వాళ్ళింటికి వస్తారు. లత అన్నీ రెడీ చేసి పెడుతుంది. అరుణ వాళ్ళు రాగానే మిథునకి కూడా హల్దీ సెరమనీ స్టార్ట్ చేస్తారు. ఎల్లో కలర్ బట్టల్లో ఫ్లోరల్ జ్యువెలరీ పెట్టుకొని ఎంతో అందంగా ముస్తాబయ్యుంది. లేక వీడియో కాల్ చేసి జైకి అక్కడ జరిగేదంతా లైవ్ ఇస్తుంది. మిథునని అలా చూస్తున్న జైకి మనసు నిలవడం లేదు. ఎప్పుడెప్పుడు మిథునని రియల్గా చూస్తానా, ఎప్పుడెప్పుడు మిథునని తన భార్యగా అడుగుపెడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మిథున అక్కడ కూర్చుంది కానీ తన మనసు అక్కడ లేదు. అది ఆర్యన్ చుట్టూ తిరుగుతుంది. మాటి మాటికి ఆర్యన్ ఫోన్ చేస్తాడేమో అని ఫోన్ చెక్ చేసుకుంటుంది. మిథునని అలా చూసిన వాళ్ళు మిథున జై ఫోన్ కోసం అంతలా ఎదురు చూస్తుందేమో అనుకుంటారు. ఏమ్మా మిథున, ఫోన్ వస్తే వినిపిస్తుంది కదా, అలా మాటి మాటికి చెక్ చేసుకోవడం ఎందుకో, మరి అంతలా మిస్ అవుతున్నావా మా జైని అని అడుగుతుంది జయ వాళ్ళ తరపు వచ్చిన ఒక ఆమె. మిథునకి ఏం చెప్పాలో తెలియక నవ్వి తలదించుకుంటుంది. అదంతా లైవ్లో చూస్తున్న జై గాల్లో తేలిపోతాడు. హల్దీ సెరమనీ అయిపోయి అంతా వెళ్ళిపోతారు. మిథున రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. జై మిథునకి ఫోన్ చేస్తాడు. హలో మిథు. హలో అండి. ఏం చేస్తున్నావు? నథింగ్ అండి. నా ఫోన్ కోసం అంత ఎదురు చూసి తీరా ఇప్పుడు చేస్తే మాట్లాడవే అన్నాడు జై. అదేం లేదండి అంటుంది. ఏం సిగ్గుపడుతున్నావా? అయినా నాతో మాట్లాడడానికి ఎందుకే నీకంత సిగ్గు? నువ్వు అసలు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటున్నాడు జై. మీరు నన్నెప్పుడు చూశారు అంది. అక్కడ నీ హల్దీ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు లేక వీడియో కాల్లో లైవ్ చూయించింది తెలుసా అన్నాడు జై. ఓ అవునా అంటుంది మిథున. మిథు, నువ్వెంత ముద్దొచ్చావో తెలుసా ఆ డ్రెస్లో అన్నాడు జై. మిథునకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి జై మాటలు. అందుకే సైలెంట్గా ఉంటుంది. జై ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మిథు ఊ ఊ అంటూ పొడి పొడిగా మాట్లాడి పెట్టేస్తుంది. దబ్ దబ్ అని మిథు తలుపు తీయవే అంటూ కొడుతున్నారు. మిథు తలుపు తీయగానే దివ్య లోపలికి దూసుకొస్తుంది. ఎంతసేపే తలుపు తీయడానికి, ఏం చేస్తున్నావు అంటుంది దివ్య. జై కాల్ చేస్తే మాట్లాడుతున్నానే అంటుంది మిథున. ఓ అదా సంగతి, ఏమంటున్నాడేంటి మీ ఆయన అంటుంది దివ్య. నన్ను చాలా మిస్ అవుతున్నాడట, ఇప్పుడే నా దగ్గరికి వచ్చేయాలనుంది అంటున్నాడే అని చెప్తుంది మిథున. ఇంకా ఏమన్నాడు అంటుంది నవ్వుతూ దివ్య. నేను తింగరగా మాట్లాడుతున్నానంట. అబ్బా భలే కరెక్ట్గా చెప్పాడే అంటుంది ఆ మాటకి దివ్య. ఏయ్ దివ్య, చంపుతా నువ్వు కూడా అలా అన్నావంటే అంటుంది మిథున. నా సంగతి సరే, ఇంకా ఏమన్నాడు జై అని అడుగుతుంది కొంటెగా దివ్య. జై పేరు చెప్పగానే మిథున కళ్ళు పెద్దవవుతాయి. ఏంటి అలా చూస్తావు? జై గురించి చెప్పమంటే ఇప్పటిదాకా బాగానే చెప్పావుగా. ఏం లేదు, కాసేపు నువ్వు బయటికి వెళ్ళవే అంటుంది మిథున. ఎందుకే? నువ్వు ముందు చెప్పింది చేయవే అని హడావుడిగా బయటికి పంపి తలుపు లాక్ చేసుకొని తలుపుకి జారబడి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. జై గుర్తుకు రావాల్సిన టైంలో ఆర్యన్ ఎందుకు గుర్తొస్తున్నాడు? అసలు ఎందుకు నేను ఇంత పిచ్చిగా చేస్తున్నాను? పాపం జై, నేను తన భార్యగా రాబోతున్నానని ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇప్పుడు ఆర్యన్ గురించి తెలిస్తే జై పరిస్థితి ఏంటి? నా వల్ల ఇటు అప్పాకి, అటు జై ఫ్యామిలీకి ఎంత పరువు నష్టం. నోనో, నా మనసుని నేను అదుపు చేయాల్సిందే, ఈ పెళ్లి జరగాల్సిందే అని తన మనసును తనకు నచ్చినట్లు నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించి అలాగే పడుకుండిపోతుంది మిథున. తెల్లారి మెహందీ ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అబ్బాయి తరఫు లేడీస్, అమ్మాయి తరఫు లేడీస్ అంతా కలిసి ఒకే చోట మెహందీ ఫంక్షన్ ప్లాన్ చేస్తారు. మిథున వాళ్ళ ఇంట్లోనే నవీన్, లతగారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మెహందీ పెట్టే అమ్మాయి పెళ్లి కొడుకు పేరు అడుగుతుంది మిథున చేతిలో రాయడానికి. మిథునకి ఆర్యన్ అనే పేరు నోటి దాకా వస్తుంది. అంతలోనే తేరుకుని జై అని చెప్తుంది. అందరి మాటలతో సరదాగా మెహందీ ఫంక్షన్ ముగుస్తుంది.
మిథున మనసుకి, మైండ్‌కి మధ్యలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రతిసారి మనసు మీద మైండ్ ఆధిపత్యం చూపుతుంది. ఆర్యన్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసి మిథున దగ్గరికి రావాలని డే అండ్ నైట్ పని చేస్తూనే ఉన్నాడు. పనిలో పడి మిథునకి కాల్ కూడా చేయడు. నిజానికి మాట్లాడితే తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే మాట్లాడడం లేదు. ఆ రోజు ఈవినింగ్ సంగీత్ పెట్టుకున్నారు. అందరూ మార్నింగ్ నుండి తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. లేఖ ఇంకా దివ్య కలిసి మంచి మాస్ సాంగ్స్‌కి డాన్స్ చేస్తారు. ఇలా అందరూ ఎవరికి నచ్చిన సాంగ్స్‌కి వాళ్ళు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్‌కి మిథున, జైని డాన్స్ చేయమని అందరూ గొడవ చేయడంతో ఇద్దరూ స్టేజ్ మీదకి వెళ్తారు. నమ్మవేమో గాని అందాల యువరాణి అంటూ మిథునని చూస్తూ లీనమైపోయి డాన్స్ చేస్తాడు జై. తన ప్రేమంతా తెలిసేటట్టు మిథున కూడా లిరిక్స్‌కి తగినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. మిథున రాత్రి లేట్‌గా పడుకోవడంతో పొద్దున్నే లేట్‌గా లేస్తుంది. మిథున లేచేటప్పటికి ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. మిథు, ఇంత లేట్‌గానా లేచేది అంటుంది దివ్య వాళ్ళ అమ్మగారు జ్యోతి. పోనీలేమ్మా, పెళ్లి కూతురు కదా! రేపు అత్తారింట్లో కూడా ఇలాగే చేస్తే మా పరువు పోతుంది అంటుంది లత. లత, నా బంగారాన్ని ఏమనొద్దు. అసలే తనుండేది ఈ ఒక్కరోజే. రేపటి నుండి గెస్ట్‌లా వచ్చి వెళ్తుంది అని మిథునని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అప్పా అంటూ నవీన్ పట్టుకొని ఏడుస్తుంది మిథున. అది చూసి నవీన్‌కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళని చూసిన లత కళ్ళు తుడుచుకుంటూ ఇంక చాల్లే ఆపండి అబ్బా కూతుళ్ళు అని మిథునని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. తెల్లారితే పెళ్లి. అందరూ పనులు చకచకా చేస్తూ హడావుడిగా తిరుగుతున్నారు. మిథున, కాసేపు పడుకో తల్లి, మళ్ళీ లేచి రెడీ అవ్వాలి కదా అంటుంది వాళ్ళమ్మ. సరే అమ్మా అంటూ మిథున రూంలోకి వెళ్ళి పడుకుందన్న మాటే కాని మనసంతా అలజడిగా ఉంది. పదే పదే ఆర్యన్ గుర్తొస్తున్నాడు. మనసును అదుపు చేసుకోలేక ఆర్యన్‌తో ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. ఆర్యన్ క్లయింట్‌కి ఫైనల్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఫోన్ సైలెంట్‌లో పెట్టడం వలన లిఫ్ట్ చేయలేదు. మిథున ఎన్నిసార్లు చేసినా తీయకపోవడంతో బాధగా ఏడుస్తూ వాట్సాప్‌లో ఫోన్ లిఫ్ట్ చేయమని మెసేజ్ పెడుతూ ఉంటుంది. అంతలో అనుకోకుండా వాయిస్ మెసేజ్ యాక్టివేట్ అవుతుంది. మిథున తనలో తానే ఏడుస్తూ, అయిపోయింది, ఈరోజే నా ప్రేమకు ఆఖరి రోజు. తెల్లారితే నేనింకొకరి సొంతం అయిపోతాను. మనసు లేని మనువుకి బందీ అవుతాను. ఆర్యన్, నువ్వెందుకసలు నా జీవితంలోకొచ్చావు? నాకే తెలియకుండా నా మనసంతా నువ్వే నిండిపోయావు. ఇప్పుడు నీ స్థానంలో ఇంకొకళ్ళని ఊహించాలంటే నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా? నువ్వు లేని నా జీవితం ఎడారిలో ప్రయాణమైనా తప్పదు. ఒకసారి, ఆఖరిసారి నీ గొంతు వినాలని అంటుంది ఏడుస్తూ. ఆ వాయిస్ మెసేజ్ ఆర్యన్‌కి చేరుతుంది. మిథున ఏడుస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది. ఆర్యన్ ప్రెజెంటేషన్ అయిపోయి తన క్యాబిన్‌లో కూర్చొని రిలాక్స్ అవుతుంటాడు. ఇంతలో ఫోన్ వైబ్రేట్ అవడంతో ఫోన్ తీసుకొని చూస్తుంటే దానిలో మిథున మిస్డ్ కాల్స్ ఉంటాయి చాలా. ఏంటి ఎన్నిసార్లు చేసింది? బాగా గుర్తొచ్చా అనుకుంటా అని నవ్వుకుని టైం చూసి పడుకుని ఉంటదెందుకు అనుకుని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని రేపు మాట్లాడదాంలే అని మెసేజ్ ఓపెన్ చేస్తాడు. ఏంటి ఇన్ని మెసేజెస్లు అని వాయిస్ మెసేజ్ కూడా ఓపెన్ చేస్తాడు. మిథున మాటలు విన్న ఆర్యన్ కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు ఊగిపోతాడు. వెంటనే సిద్ధూ అని పెద్దగా అరుస్తాడు. ఆర్యన్ అరుపుకి సిద్ధూ కంగారుగా, బాయ్, ఏమైంది మీకు అని పరిగెత్తుకుంటూ వస్తాడు. రేపు తెల్లారడానికి ముందే ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా నేను ఊటీ వెళ్ళాలి. బాయ్, ఇప్పటికిప్పుడు అని మాట బయటకు వచ్చేసరికే ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా సిద్ధూని చూస్తాడు. ఆ చూపు అర్థమైన సిద్ధు వెంటనే అరేంజ్మెంట్స్ చూడ్డానికి వెళ్తాడు. 10 నిమిషాలలో తిరిగి వచ్చి, బాయ్, చాపర్ రెడీగా ఉంది, రండి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి చాపర్లో ఊటీ బయలుదేరతారు. టైం దగ్గరకు వస్తుండడంతో మిథునని లేపి పెళ్లి కూతురుగా తయారు చేసి మండపానికి తీసుకెళ్తారు. మిథున యాంత్రికంగా పూజారి చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ పైలట్‌ని త్వరగా తీసుకెళ్ళమని హడావుడి చేస్తుంటాడు. బాయ్, ఏమైంది బాయ్, ఎందుకంత టెన్స్ అవుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆర్యన్ కోపం, బాధ కలగలిపిన గొంతుతో, తెల్లారితే నా జాను పెళ్లిరా. బాయ్, బాబీకి పెళ్ళేంటి బాయ్ అంటాడు షాక్ అయి. ఫోన్లో మెసేజ్ వినిపిస్తాడు. సిద్ధు ఫ్రీజ్ అయిపోతాడు అది విని. బాయ్, మరిప్పుడెలా అంటాడు. డోంట్ వర్రీ, నాకు నమ్మకం ఉంది. సమీర ఎప్పటికీ నాదే, ఆ పెళ్లి జరగదు అని అంటాడు ఆర్యన్. ఇక్కడ మిథున పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. మిథునను తీసుకొచ్చి జై పక్కన కూర్చోబెడతారు.
జై మనసు ఆనందంతో గాల్లో తేలిపోతూ ఉంటుంది. తన సంతోషమంతా స్పష్టంగా మొహంలో తెలిసిపోతుంది. మిథున సైలెంట్గా బొమ్మల చెప్పినవి చేస్తూ ఉంటుంది. ఆర్యన్ చాపర్ దిగి మిథున వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ ఎవరూ కనపడరు. ఆర్యన్కి పిచ్చెక్కిపోతుంది. కోపంగా గోడని తన్ని అటు ఇటు తిరుగుతుంటాడు. సిద్ధు అక్కడంతా చూడగా పెళ్లి కార్డు దొరుకుతుంది. అందులో వెన్యూ చూసి ఆర్యన్కి చెప్తాడు. ఆర్యన్ సంబంధించిన బాణంలాగా దూసుకుపోతాడు. ఆర్యన్ వచ్చేసరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. ఆర్యన్కి మిథునని పెళ్లి బట్టల్లో చూసి చాలా కంగారుగా అనిపిస్తుంది. మెడలో తాళి లేకపోవడంతో ఇంకా పెళ్లి జరగలేదని ఊపిరి పీల్చుకుంటాడు. ఆర్యన్ సరాసరి మిథున దగ్గరికి వచ్చి అక్కడి నుండి మిథునను లేపి చెంప మీద చల్లును కొడతాడు. ఆ దెబ్బకి ఆకాశంలో నక్షత్రాలన్నీ మిథునకి కళ్ళ ముందే కనపడతాయి. అందరూ చేష్టలుడిగి ఆర్యన్ ఇంకా మిథున షాక్తో చూస్తున్నారు. వాళ్ళలా ఫ్రీజ్ అయిపోయి ఉండగానే ఆర్యన్ కోపంగా మిథు వంక చూస్తూ, ఒసేయ్ మెంటల్, నీకు బుద్ధుందాని అసలు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పిచ్చెక్కిపోయిందే నీ దెబ్బకి. తెల్లారితే పెళ్ళని అర్ధరాత్రి చెప్తే ఎలాగే వచ్చేది? ఇక్కడికి వచ్చి నిన్ను చూసేదాకా ప్రాణం అల్లాడిపోయింది తెలుసా? ముందేం చేసావు చెప్పకుండా? నా మాట అంటే అంత తమాషాగా ఉందా నీకు? అన్నాడు ఆర్యన్. అక్కడ ఉన్న అందరూ అర్థం కాని 6వ సినిమా చూసినట్టు ఫీల్ అవుతున్నారు. అది అది అసలు ఎలా కూర్చున్నావే పీటల మీద? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు నా భార్యవని. ఎవడో నీ మెళ్ళో తాళి కట్టబోతున్నాడంటే గాని నీ మనసులో నేనున్నానని తెలుసుకోలేకపోయావా? ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు? అసలు నువ్వు లేకుండా నేనెలా బతుకుతాననుకున్నావు? అంటాడు మిథున కళ్ళల్లోకి చూస్తూ ఆర్యన్. ఆర్యన్ కళ్ళల్లో అంతులేని ప్రేమ. తనని పోగొట్టుకుంటానేమో అనే భయం స్పష్టంగా కనిపిస్తుంటే లోకాన్ని మరచి చూస్తుంటుంది మిథున. ఏయ్, పెళ్లి జరుగుతుంటే మధ్యలో వచ్చి ఆపిందే కాకుండా ఏంటి నీ పిచ్చివాగుడు? అసలు నువ్వెవడ్రా నా కోబోయే భార్య మీద చేయి చేసుకోవడానికి? అని కోపంగా ఆర్యన్ కాలర్ పట్టుకుంటాడు జై. ఆర్యన్ కూడా అంతకంటే కోపంగా, ఇంకోసారి తను నీకు కాబోయే భార్య అని అన్నావంటే ఇక్కడే నిన్ను పాతేస్తా అని జై మీదికి దూసుకుపోతాడు. అక్కడ ఉన్న జై మనుషులంతా ఆర్యన్ మీదికి రావడంతో అక్కడే ఉన్న సిద్ధు వాళ్ళని ఆర్యన్ వైపు వెళ్లకుండా చితక్కొడుతున్నాడు. ఆర్యన్, జై ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా కొట్టుకుంటున్నారు. మిథున వాళ్ళిద్దరినీ విడదీయాలని ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు పట్టించుకోకుండా కొట్టుకుంటూ ఉంటారు. ఇక మిథున ఆర్యన్ని వెనక నుండి నడుము చుట్టూ చేతులు వేసి వెనక్కి లాగాలని ట్రై చేస్తుంది. మిథున స్పర్శకి ఆర్యన్ ఆగితే మిథున అలా ఆర్యన్ని పట్టుకోవడం చూసి జై షాక్తో ఆగిపోతాడు. వాళ్ళు ఆగిపోవడంతో మిథున ఆర్యన్ని వదిలి, ఆర్యన్ ప్లీజ్ వద్దు అంటుంది. అంతలో ఎవరో ఆర్యన్ని వెనక నుండి కొట్టడానికి చూస్తే మిథున ఆర్యన్ని నెట్టేస్తుంది. ఆ దెబ్బ మిథున తలకు తగిలి రక్తం వస్తూ ఉంటుంది. మిథున తొయ్యడంతో పక్కకి పడ్డ ఆర్యన్ వేగంగా పైకి లేచి జాను అంటూ కళ్ళు తిరిగి పడిపోతున్న మిథునని పట్టుకుంటాడు. అదే టైంకి ఒకతను సమీరా అని పెద్దగా అరుస్తూ మిథున దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మిథున వాళ్ళ అమ్మ నాన్న మిథున దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. జాను లే, కళ్ళు తెరువు అంటూ ఆర్యన్ లేపుతూ ఉంటాడు. ఆర్యన్ కళ్ళల్లో నుండి నీళ్ళొస్తున్నాయి. కళ్ళ నిండా నీళ్లతో ఆర్యన్ని చూసిన సిద్ధు కోపం కంట్రోల్ చేసుకోలేక తనని కొట్టడానికి వచ్చిన వాణ్ణి పొట్టలో ఒకటి ఇచ్చి ఆర్యన్ దగ్గరికి వస్తాడు. ఆర్యన్, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అంటాడు హర్ష. ఆర్యన్ హడావుడిగా మిథునని 2 చేతులతో ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఆర్యన్ వెంట నవీన్, లత, దివ్య పేరెంట్స్ వస్తారు. డాక్టర్ మిథునకి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. మిథున అమ్మ నాన్న, దివ్య, ఆర్యన్ అంతా డాక్టర్ దగ్గరికి వస్తారు. నథింగ్ సీరియస్, కాకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలన తలకి దెబ్బ తగలడం వలన అన్కాన్షియస్ అయ్యింది. సాయంత్రానికి స్పృహ వచ్చేస్తుంది. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నారు డాక్టర్. ఓకే డాక్టర్, మేము చూడొచ్చా అన్నారు. హా చూడండి, కానీ డిస్టర్బ్ చేయకుండా చూసిరండి అన్నారు డాక్టర్ గారు. డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి మిథున వాళ్ళ అమ్మ నాన్న ఇంకా దివ్య వాళ్ళు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి చూసొస్తున్నారు. డాక్టర్ వచ్చి ఆర్యన్ని పిలుస్తారు. ఆర్యన్తో పాటు సిద్ధు, హర్ష కూడా వెళ్తారు. ఆర్యన్ డాక్టర్తో మాట్లాడి బయటికి వస్తాడు. ఆర్యన్ మిథున ఉన్న రూంలోకి వెళ్ళబోతుంటే నవీన్ ఆపేస్తాడు. అసలు ఎవరు నువ్వు? ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఆర్యన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడ్డాడు. ఈరోజు నా కూతురి పరిస్థితికి నువ్వే కారణం.
అందుకే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటారు నవీన్ గారు. ఆర్యన్ సీరియస్గా చూస్తూ, తను కళ్ళు తెరిచే వరకు నేను తనతోనే ఉంటా. ఇందులో ఏ మార్పు ఉండదు. ఎవరు వద్దన్నా సరే అని సిద్ధుని పిలుస్తాడు. బాయ్ అన్నాడు కోపంగా. నా జాను రక్తం కళ్ళ చూసినోడి రక్తం నేను కళ్ళ చూడాలి. వాడిని నేను ఊరికే వదలను అన్నాడు ఆర్యన్. వదిన కళ్ళు తెరిచేసరికి వాడి పని ఫినిష్ చేస్తాను. నువ్వు వెళ్ళు బాయ్ అన్నాడు సిద్ధు. మిస్ అవడానికి వీల్లేదు అని గోడని బలంగా పిడికిలితో గుద్ది లోపలికి వెళ్ళిపోతాడు ఆర్యన్. వాళ్ళ మాటలు విన్న నవీన్ గారికి ఆర్యన్ కోపం చూసి వణుకు పుడుతుంది. సైలెంట్గా లత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. లత ఏడుస్తూ, ఏంటండి ఇదంతా, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. ఊరుకో లత, ఏమీ కాదు. ముందు మిదు కళ్ళు తెరవాలి, తర్వాత ఆలోచిద్దాం మిగతావి అన్నాడు నవీన్ గారు. దివ్య అక్కడే చైర్లో కూర్చొని, మిదు ఆర్యన్ని లవ్ చేసిందా? మరి నాకెందుకు చెప్పలేదు? ఆర్యన్ చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్నాడు, కానీ మిదు విషయంలో ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఆర్యన్ మిథునని ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు? అసలు ఈ విషయం దానికెప్పుడు చెప్పాడు? ఏమీ అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. హర్ష, సమీర వాళ్ళ నాన్న దిలీప్కి కాల్ చేస్తాడు. హలో అంకుల్. చెప్పు హర్ష, మీకొక గుడ్ న్యూస్. ఏంటి హర్ష అది? సమీర కనబడింది. ఏంటి హర్ష, ఏం చెప్తున్నావు? ఇది ఇది నిజమా? ఆనందంతో మాటలు రావట్లేదు దిలీప్కి. అవును, నిజంగా నిజం. ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉంది? ఇన్ని రోజులు ఏమైంది? ఆర్యన్కి తెలుసా అని అడుగుతున్నారు. అంకుల్, తను బాగుంది, ఊటీలో ఉంది, ఆర్యన్ దగ్గరే ఉంది. మీరు ఆంటీని అమ్మ వాళ్ళని తీసుకొని ఇక్కడికి రండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సరే, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాం. కవిత, కవిత అనగానే, ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ, ముందు నువ్వు రావే ఇటు అన్నారాయన. అబ్బా, వస్తున్నానండి, ఏంటో చెప్పండి. అదేనే, నా బంగారు తల్లి సమీర కనబడిందంటే అన్నారాయన. మన సమీర కనబడిందా అని ఏడుస్తూ, ఏమండి నన్ను సమీర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటున్నారు ఆవిడ. వెళ్దాం, ఇప్పుడే బయలుదేరదాం అని, ఈ విషయం మంజుల వదినకి కూడా చెప్దామండి, చాలా సంతోషిస్తుంది అంటుంది. అవును, ఇప్పుడే కాల్ చేద్దాం. హలో అమ్మా మంజుల. చెప్పండి అన్నయ్య గారు. మన సమీర కనపడిందట, హర్ష ఫోన్ చేశాడు. అవునా, ఎంత మంచి వార్త చెప్పారు. ఎక్కడుంది? ఊటీలో ఉందట. ఆర్యన్ కూడా అక్కడే ఉన్నాడు. నేను వెంటనే సిద్ధుకి ఫోన్ చేసి చెప్తాను. అమ్మా, ఆర్యన్ సమీర్తోనే ఉన్నాడు, నువ్వేమీ టెన్షన్ పడకు. మేమిప్పుడే ఊటీ బయలుదేరుతున్నాం. నేను కూడా వస్తానన్నయ్య అంటుంది మంజుల. అలాగే, డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేయి. ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ క్యాచ్ చేద్దాం అన్నారాయన. సరే అన్నయ్య అంటూ ఉంటుంది. జై రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఎంతమంది పిలిచినా బయటికి రాడు. లోపల ఉన్న వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు. జై కోపం తెలిసిన అందరూ ఏమీ చేయలేక మౌనంగా జై ఎప్పుడు తలుపు తీస్తాడా అని ఎదురు చూస్తుంటారు. జై కోపం, బాధ, అవమానంతో రగిలిపోతూ ఉన్నాడు. అద్దంలో మిథున ఆర్యన్ని వెనక నుండి పట్టుకున్నట్టు రూపం కనిపిస్తుంది జైకి. పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని అద్దం పగలగొడతాడు. ఆ అద్దం పగిలి రూమ్ మొత్తం ముక్కలై పడతాయి. ఆ ముక్కల్లో అదే కనిపిస్తూ ఉంటే కోపంగా కళ్ళు మూసుకుంటాడు. ఎంత ప్రేమించాను నిన్ను, నా జీవితంలో ఎవ్వరినీ ప్రేమించినంతగా నిన్ను ప్రేమించాను. కాదు, దేవతలా ఆరాధించాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నలుగురిలో పెళ్లి ఆగిపోయి అవమానం పాలయ్యేటట్టు చేశావు. ఈ జయదేవ్ ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వల్ల అవమానం పాలైపోయాడు. నిన్ను వదలను, ఆ ఆర్యన్ గాడిని వదలను, మీ అంతు చూస్తాను అంటున్నాడు. లోపల తలకి కట్టుతో పడుకున్న మిథునను చూసి ఆర్యన్కి చాలా బాధగా ఉంటుంది. తన పక్కన చైర్లో కూర్చుని మిథున చేయి చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుని, ఎందుకు జాను ఇలా చేశావు? ఎందుకు నువ్వడ్డొచ్చి దెబ్బ తగిలించుకున్నావు? ఆ దెబ్బ నాకు తగిలినా నాకు బాధ ఉండదు, కానీ అది నీకు తగిలినందుకు నాకెంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను తెలుసా అని తన చెయ్యి పట్టుకుని అలాగే కూర్చుంటాడు. హర్ష మిథునని చూడ్డానికి లోపలికి వస్తాడు. ఆర్యన్ మిథున వంక అలాగే చూస్తూ ఉంటాడు. హర్ష ఆర్యన్ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఆర్యన్ హర్షని చూడగానే హక్ చేసుకుని, చూడు హర్ష, నా జానుని ఇన్ని రోజులు కనిపించకుండా ఏడిపించింది, ఇప్పుడు ఇలా ఉండి ఏడిపిస్తుంది. ఆర్యన్, సమీకి ఏం కాలేదు, సాయంత్రానికి కళ్ళు తెరుస్తుంది, నువ్విలా బాధపడకు ప్లీజ్ అని ఓదార్స్తూ ఉంటాడు హర్ష. అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధు ఆర్యన్ని అలా చూసి, నువ్వింత బాధపడ్డానికి కారణమైన వాళ్ళని ఎవ్వరినీ వదలను, అందరి లెక్కలు తేల్చేస్తాను అనుకుంటాడు మనసులో. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.